న్యాయమును ఆలోచించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనను చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తెలిసి వచ్చిన ద్వారా నీ కనుదృష్టి న్యాయముగా చూచుదు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుతివి, నన్ను పరిశోధించుతివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాటల చేత నేను అధిగమింపను. మనుషులు అందరి విషయమైతే పదకారుల మాటలు నీ వంటి మాటలు బట్టి నన్ను నీ మార్గములలో నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుంటున్నాను. దేవా, నీవు నా ఉత్తరమిచ్చవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు రక్షణ వారిని వారి మీదికి నిలిచిన వారి చేతిలో నుండి నీ కొంచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూడుము. ఒకడు నన్ను పాపంలో అప్పాడుకున్నప్పుడు నన్ను కాపాడను. నన్ను భయపరిచి దుష్టుని కాపాడను. నన్ను చుట్టుకుని అనాశక్తులు చేర్చుకున్నాను. నీ రెక్కల దాచుకున్నాను. వారు తమ హృదయాన్ని పట్టబరుచుకున్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడను. చుట్టుకుని ఉన్నాము. వారు చీచులకు ఆకులు సింహములను చాటైన స్థలములో కొంచెం పొదుమ సింహములను ఉన్నారు. ఏదో వారిని ఎదుర్కొని పడుకుంటున్నాం. దుష్టు చేతుల నుండి నీ ఫలితం చేయాలని రక్షించుకున్నాం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ కష్టాలను చేతులను రక్షించుకున్నాం. నీవు నీ దానముతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. దర్శనం చేస్తున్నాను. నేను లేకున్నప్పుడు నీ స్వరూప దర్శనంలో నా ఆశను తెచ్చుకుంటున్నాను. అందరం పలికి దేవుని సహాయపడుతున్నాం. నేనైతే నీ కృపాతిశయంగా వాడినై